వటవలపల్లి నుంచి దోమలపెంటకి అయితే బయలుదేరినాం. మినిమం ఒక 6 గంటలు అయితే పడుతుంది. 5 గంటలకి బయలుదేరినాం. సాయంత్రం నాకు తెలిసి 11:30 12 వరకు కావచ్చు. మధ్యలో కోరుడంగా రాదు, డైరెక్ట్గా వటవలపల్లి నుంచి దోమలపెంటని మినిమం 26 to 28 కిలోమీటర్స్ అయితే పక్కా ఉంటుందండి. నడవలేక కాలు బొబ్బలు వస్తాయి. చాలా ఘోరమైన రోడ్ అది. ఇంకా ఒక స్వామి మరొక స్వామి యొక్క కాలు ఒత్తడం అట్లాంటివి చేసుకుంటాం. వెహికల్స్ చాలా దారుణంగా వస్తాయి. వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏ వెహికల్ ఏ విధంగా వస్తుందో ఎవరికి అర్థం కాదు, అంత బీభత్సంగా వస్తాయి. ఇప్పటికైతే అందరం మంచిగానే పోతున్నాం. శివ దేవుందా ఎవరేం ఇది కాకుండా ఒక్కరికి ఇక్కడ ఏం రాలేదు. నా పక్కలో ఉన్నది నిరంజన్ కాక. ఆయన ఎప్పుడైనా బాగా సపోర్ట్గా ఉంటాడు నాకు. అంటే సపోర్ట్గా నడుస్తూ వస్తాడు, వేరే వాళ్ళు వదిలిపెట్టిపోయిన వాళ్ళని. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా తను బాగా హెల్ప్ చేసిండు. ఆల్మోస్ట్ దోమలపెంటకు దగ్గరగా వచ్చేసినాం. ఆ లైట్స్ శ్రీశైల క్షేత్రం యొక్క లైట్లు, అంటే ఆ విలేజ్కి సంబంధించిన లైట్స్ మనకు కనిపిస్తాయి. అమ్మయ్య, ఎట్టకేళ్లకు దోమలపెంటకి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడు 11:30 అవుతుంది నైటు. ఇప్పుడు దోమలపెంట చేరుకున్నాం వటవలపల్లి నుంచి. అమ్మ ఇక ఓపిక లేదు. దోమలపెంట నుంచి బయలుదేరేటప్పుడు మళ్ళీ పెడతా వీడియో. ఇప్పుడు ఇంకా పడుకోవడమే. ఓం నమః శివాయ.